నారి నారి నడుమురారి ఆ సినిమాకి ఈ సినిమాకి ఏమైనా పోలిక ఉందా? కొత్త టైటిల్ ఏమైనా పెడదామని ఆలోచించాము. శర్మ గారు చెప్పడం, ఆయన ఇమీడియట్గా బాలయ్య బాబు గారిని అడగడం, ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయడం. ఇప్పుడు తర్వాత వస్తున్నటువంటి సినిమా మళ్ళీ ఇది కంపేర్ చేయాలి, మ్యాచింగ్ చేయాలన్న ఇంటెన్షన్ లేదు. ఆయనే కామెడీ జోనర్లో ఎన్ని చిత్తకొట్టేసారైనా. పిల్లలు కావాలంటే పొద్దునే లేవగానే చెప్పాలా వద్దా? ఏంటి సార్ నారి నారి నడుమురారి కాన్సెప్ట్ ఏంటి? నరేష్ గారికి ఏమో కొన్ని డైలాగులు ఉన్నాయి, అది తర్వాత వద్దాము. మీరు చెప్పండి, నారి నారి నడుమురారి ఆ సినిమాకి ఈ సినిమాకి ఏమైనా పోలిక ఉందా? ఏం లేదు, టైటిల్ ఒక్కటే అంతే. మేము టైటిల్ తీసుకున్నాము ఎందుకంటే ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ఒక పాత్ర కాబట్టి హీరోది. సరే, ఏది కొత్త టైటిల్ ఏమైనా పెడదామని ఆలోచించాము. దానికంటే ఇది ఉన్న టైటిల్ పాజిటివ్ టైటిల్, హిట్ టైటిల్ అని చెప్పి అందరం అనుకొని, అనిల్ గారి ఐడియా, సో ప్రొడ్యూసర్ గారిది. అక్కడి నుంచి శర్మ గారికి చెప్పడం, ఆయన ఇమీడియట్గా బాలయ్య బాబు గారిని అడగడం, ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయడం. సో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా వెరీ హ్యాపీ, ఇవాళ మేము హ్యాపీ. పోలికేం లేదు, కాకపోతే అదే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఒక హీరో ఉన్నాడు అన్నదే పోలిక అంతే. కాకపోతే కథ ఎలాంటిది, ఎలాంటి మలుపు తిరిగింది, దానివల్ల వచ్చే ఆ సిచ్యువేషన్ వల్ల వచ్చే ఒక హ్యూమర్ ఏంటి, దానివల్ల జనాలను ఎలా ఎంటర్టైన్ అవుతారు అన్నది మీరు చూడాలి. ఏమైనా రిఫరెన్స్లు వాడారా? బాలయ్య బాబు రిఫరెన్స్లు ఏమైనా ఉన్నాయా? అలాంటివి సర్ప్రైజ్లు కానీ ఓకే, మామూలుగా వి వెంట్ విత్ అవర్ ఫ్లో అంతే. ఓకే, శర్వానంద్ గారు, సంయుక్త అండ్ సాక్షి ముగ్గురు ఎలా బ్లెండ్ చేశారు? ఎందుకంటే బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా కొంత. అవును, మా ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరో. లేదండి, అదే ఇద్దరికి లవ్ స్టోరీలు ఉంటాయి. అంటే ఇప్పుడు రెండూ చెప్పాలి కాబట్టి, ఈ అమ్మాయి లవ్ స్టోరీ, ఆ అమ్మాయి లవ్ స్టోరీ, ఒక పాట, హీరో గారికి సెపరేట్గా ఒక పాట. సో అలా కుదిరింది అంతే. ఏదో తూకం వేసి చేయాలని ఏం కాదు, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలా చేసాము. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా అలా ఉంటాయండి. సో దాన్ని మనం ఇంకా బ్లెండ్ చేయాల్సి, ఆటోమేటిక్గా కథలోనే బ్లెండ్ అయిపోయి వచ్చేసినాయి క్యారెక్టర్స్. ఇప్పుడు హీరోయిన్స్తో పాటు నరేష్ గారి క్యారెక్టర్ కానీ, ఆయన ఫాదర్ క్యారెక్టర్ ఆబ్వియస్గా ఇంక మరి త్రూ అవుట్ హీరోతో పాటు ఉంటాడు. అండ్ సుదర్శన్ క్యారెక్టర్, హీరో ఫ్రెండ్ అతను కానీ, ఇంకా వెన్నెల కిషోర్ కానీ, సంపత్ గారు కానీ, సునీల్ గారు కానీ, అందరివి కూడా కథతో పాటు వచ్చే పాత్రలు అనమాట. సో వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు అద్భుతంగా చేశారు. ఓకే, సూపర్ అండి. అయితే మనకి ఫ్రెష్గా వస్తున్నప్పుడు, ఒక సినిమా వస్తున్నప్పుడు అంచనాలు ఉండవు, లేకపోతే సినిమా వచ్చిన తర్వాత మాట్లాడుకుంటారు. బట్ మీరు ఒక మంచి హిట్ ఇచ్చారు. హిట్ తర్వాత వస్తున్నటువంటి సినిమా మళ్ళీ ఇది. అవును, మళ్ళీ అదే జోనర్ అంటే ఎంటర్టైన్మెంట్ జోనర్, కామెడీ జోనర్. అవును, కామెడీ జోనర్లో వస్తున్నారు. అంటే మనకి ఎలా కంపారిజన్ మ్యాచింగ్ చేయాలన్న ఒక అలా ఏం లేదు. నాకైతే అసలు ఇది లేదు, కంపేర్ చేయాలి, మ్యాచింగ్ చేయాలన్న ఇంటెన్షన్ లేదు. నన్ను అడిగితే అవసరం లేదంటాను. మీరు అన్నట్టు ఆ కామెడీ జోనర్లో చాలా సినిమాలు ఉన్నాయి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన పక్కన ఉన్న ఇంత లెజెండ్. ఆయనే కామెడీ జోనర్లో ఎన్ని చిత్తకొట్టేసారైనా. సో అన్ని ఉన్నాయి. ఇంకా మేము ఇప్పుడు ఇంకా రెండోదే. మేము ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఇంకా చూడండి మీకు ఎన్ని వస్తాయో. అది సూపర్ సార్. నరేష్ గారు, నాకు ఒక డైలాగ్, మిమ్మల్ని కలవగానే ఒక డైలాగ్ అడుగుదాం, మా క్లారిటీ తీసుకుందాం. ట్రైలర్లో ఉంది, పిల్లలు కావాలంటే పొద్దునే లేవగానే చెప్పాలా వద్దా? చెప్పేది అదే, మంచి జ్యూస్ తాగాలి అది చెప్తారు అంతే. అది మేము ట్రైలర్లో కట్ చేసి మొలకెత్తిన పెసలు తిని బలంగా ఉంటే పిల్లలు కానొస్తుంది. సూపర్ అండి. అయితే చాలామంది మీ పక్కన పేరుగా చూసాం, చాలామంది టాప్ హీరోయిన్స్ అందరిని కూడా పేరుగా చూసాం, డికెట్స్ నుంచి కూడా. ఇప్పుడు బిగ్ బాస్ సిరిని నరేష్ గారి పేరు పెట్టాలనే ఆలోచన, కానీ పేరుగా కథలో ఉన్న పాయింట్ అది. ఓకే, ఆ పాయింట్ని మేము చెప్పినప్పుడే సరే ఎవరు అనుకున్నప్పుడు మేమే చెప్పాము, సరే ఈ అమ్మాయి బాగా, నేను అంతే యాక్సెప్ట్ చేస్తాను. నేను అదే చెప్తానండి, ఐ ఫాలో స్టానిస్లెవెన్స్కీ స్కూల్. క్యారెక్టర్లో జెన్యూనిటీ ఉండి, సోల్ ఉండి ఉంటే క్యారెక్టర్ క్యాన్ డూ ఎనీథింగ్, క్రింజ్ అనిపించదు. ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైనా మీరు చరిత్రలో తీసుకుంటే, హిస్టారికల్ సినిమా వదిలేయండి, పక్కన పెట్టండి, అవి ఇప్పుడు రేపు వస్తాయి. ఒకటి ఫ్యామిలీ జానర్ సినిమాలు, రెండోది యాక్షన్ సినిమాలు. అవును, యాక్షన్ కామెడీలు లేదా ఫ్యామిలీ కామెడీ మిక్స్ విత్ కామెడీ. బట్ కామెడీ, ఫ్యామిలీ జానర్ మిక్స్డ్ విత్ కామెడీ అండ్ లవ్ స్టోరీ అనేది చాలా తక్కువ వస్తాయండి. అంటే నేను అనేది ఏంటంటే ఆర్గానిక్ కంటెంట్తో. మీరు ఎస్వి కృష్ణారెడ్డి గారు టైం తీసుకుంటే, అంత ముందు తీసుకోండి, ఇప్పుడు తీసుకోండి, ఈ తరానికి వరం సాయిరామ్ రామ్ అబ్రాజ్. ఎందుకంటే వాళ్ళ
పీపుల్ ఒక ఒక ఒక- మీరు అమితాబ్ బచ్చన్ తీసుకోండి, అంతకుముందు లవ్ స్టోరీస్ వచ్చినాయి, తర్వాత యాక్షన్ జోనర్, ఇప్పుడు ఒక డార్క్ ఒక టైప్ ఆఫ్ చూసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎందుకు 4 సినిమాలు వాళ్ళన్నీ కామెడీ సినిమాలు ఫ్యామిలీ సినిమాలు వస్తున్నాయి? ట్రెండ్ చేంజ్ ఇన్ ద ట్రెండ్ ఆఫ్ ఆడియన్స్. సో సాయిరామ్ ఈజ్ అ ట్రెండ్ సెటర్. ఏదంటే సామాజిక వర్గం ఒక ట్రెండ్, ఫ్యామిలీస్ని యూత్ని కలిపి సినిమాలు తీసుకురాగలం అని ప్రూవ్ చేశాడు అతను. బట్ మీ క్యారెక్టర్ చూసుకుంటే శర్వానంద్ గారి ఫాదర్ క్యారెక్టర్ పిన్ని అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో చూస్తేనేమో ఫాదరు బట్ స్టూడెంట్, సామాజిక వర్గంలో స్టూడెంట్. ఎప్పుడు తినేటప్పుడు తిడతారు నన్ను అనుకుంటా వెళ్ళిపోతారు ఆయన. అంటే దాంట్లో ఒక బాధ్యత లేని ఫాదరు, బాధ్యత గల కొడుకు. రెండోది ఏంటంటే అక్కడ డిగ్రీ ఫాదరు, ఇక్కడ పెళ్లి చేసాడు నాకు. ఇక్కడ ఈ సినిమాలో ఏంటంటే నెక్స్ట్ ప్రమోషన్ పెళ్ళి అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే యాక్చువల్గా చాలా ప్రేమించే ఫాదరు. విచిత్రంగా ఏంటంటే అన్ని సినిమాల్లో హీరో పెయిన్ అందరి పెయిన్ హీరోకి క్యారీ అవుతుంది, ఇక్కడ హీరో పెయిన్ అందరు క్యారీ అవుతుంది. అది వెరైటీ, సంథింగ్ డిఫరెంట్ ఇది నిజంగా. ప్రధానంగా నాకు అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా హీరో పెయిన్ క్యారీ అవుతుంది. సో ఇట్స్ అంటే ఎందుకు చెప్తా అంటే ఇవన్నీ కెమిస్ట్రీ. జంజాల గారు అన్నారండి హాస్యరసం పాదరసం లాంటిదని. సో ఇది కొత్త యాంగిల్ నుంచి తీసుకొచ్చాడు ఈ స్క్రిప్ట్ మొత్తం కూడా రామబ్రాజు. సో డెఫినెట్గా ఈ పండక్కి ఇట్స్ అబ్సల్యూట్ ఫ్యామిలీ యూత్ రాకర్ అండి ఫిల్మ్. ఆల్రెడీ వైజాగ్ 2 థియేటర్స్ ఇప్పుడే ఫుల్ అని ఆయన చెప్తుంటే ఐ వాజ్ షాక్డ్. వెరీ థ్రిల్డ్ అబౌట్ ఇట్, వెరీ హ్యాపీ. ఈ జనరేషను జెన్జీ అని మాట్లాడుతున్నారు, బట్ ఈ జనరేషను రిలేషన్స్ అన్నీ కూడా చిన్న చిన్న వాటికే లైట్ తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద రిలేషన్లు అయినా చిన్న చిన్న కారణాలతోనే సిల్లీ థింగ్స్తోనే లైట్ తీసుకునే సిచ్యువేషన్ వచ్చింది. దేన్ని సీరియస్ తీసుకోలేకపోతున్నారు. అటు కెరీర్ అయినా లైఫ్ అయినా ఏదైనా సరే అనేది ఒకటి నడుస్తుంది. దాన్ని ఏమైనా డిస్కస్ చేస్తారా దీంట్లో ఏంటి అనేది? మీకు కొంచెం తెలిసి అడుగుతున్నట్టున్నారు, బట్ మీరు అది సినిమా చూసిన తర్వాత చెప్పగలుగుతాం. అది ఇప్పుడు డీటెయిల్గా చెప్పలేము, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. అంటే ఇప్పుడు మనం ఏంటంటే మీరు అన్నట్టు అన్నీ అంత తేలిగ్గా కాకుండా కొంచెం అంటే ఇన్ స్పాట్ డెసిషన్స్ ఆర్ నాట్ గుడ్. హీట్ ఆఫ్ ద మూమెంట్ డెసిషన్స్ అవన్నీ కరెక్ట్ కాదు. అది మెల్లగా మీరు సినిమా చూస్తే అర్థం. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వస్తాయి, ఇప్పుడు రాకపోవచ్చు. అవి ఎలాంటివి వచ్చినాయి, ఎలాంటి పరిణామాలు అవన్నీ. ఆడపిల్లలు చాలా చూజీగా ఉన్నారు, మగపిల్లల పెళ్ళిళ్ళ కూడా అవ్వట్లేదు అన్నారు కదా. అవును, అయ్యే ఏమన్నా రిఫ్లెక్ట్ అవుతున్నాయా ఏంటి? మెయిన్ కోర్ ఏముంది దీంట్లో అనేది లేదు. మెయిన్ కోర్ ఇస్ లైక్ నార్మల్ హీరో క్యారెక్టర్ యొక్క పెయినే. దాన్ని ఎంతవరకు హ్యూమరస్గా మిగతా వాళ్ళందరికీ, అంటే ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ మనకి ఇబ్బంది ఏమో, కానీ చూసే వాళ్ళకి బయట నుంచి నవ్వు వస్తుంది. సో దాన్ని ఎలా మనం ఎంటర్టైన్ చేసామన్నదే. ఓకే.